2023 ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్, యువ పాలసీ, యువ డిక్లరేషన్, విద్యార్థుల పాలసీ, మహిళా డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ల పేరిట 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిలకు రకాల పనులు ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే ఒక మాట అడిగిన, ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే వాళ్ళకు అవగాహన లేక హామీలు ఇచ్చేటువంటి కల్చర్ ఉండొచ్చు, గుట్టకైతే కడతా ఉన్నా పోతే గడ్డి పోసపోతుందని చెప్పేటువంటి భావన ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి, నీ పార్టీ ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన పార్టీ. నీ పార్టీ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే 45-50 సంవత్సరాలు పాలించిన పార్టీ. మరి అనుభవం ఉన్న పార్టీగా, పాలించిన పార్టీగా నువ్వు ఇన్ని రకాల హామీలు ఇస్తా ఉన్నావు. సాధ్యమైద్దా కాదా? అవగాహన ఉన్నదా లేదా? లేదు. ఎన్ని అడ్డమైన హామీలైనా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలనే తపన ఉందా అని చెప్పి ఆనాడు నేను అడిగినాం. ఆయన దానికి సమాధానంగా కొంతమంది మిడిమిడి జ్ఞానం వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, మడమ తిప్పదని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ నేను అడుగుతా ఉన్నా, 6 నెలల లోపే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినటువంటి నీ మాట ఇవాళ ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి? యావత్ తెలంగాణలో ఉంటున్న బీసీ జాతులు, అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మేము మరోసారి మోసపోయినాం, మరోసారి వంచనకు గురైనాం, రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయినాం. రేవంత్ రెడ్డి అమెరికాలో పోయినప్పుడు మాట్లాడిన మాట ఏదో మాట్లాడలే అనుకున్నాం. కానీ ఇవాళ తన నైజం, తన నిజరూపం అర్థమైందని చెప్పి అలా బాధపడుతుండొచ్చు కాక, కానీ సందర్భం వచ్చినప్పుడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు బీసీ జాతులు అని చెప్పి ఇవాళ మనం చేస్తున్నాం.